పిసిసి ఆదేశాల మేరకు టిపిసిసి ఆధ్వర్యంలో అసెంబ్లీ వద్ద ఉన్న గన్ పార్క్ అమరవీరుల స్తూపం నుండి ఈడీ కార్యాలయం వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ నెల 13న ఏఐసిసి ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే, ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అధ్యక్షతన కీలక సమావేశం జరిగింది. అదానీ కుంభకోణంపై దర్యాప్తు చేయడానికి జాయింట్ పార్లమెంటరీ కమిటీని నియమించాలని కాంగ్రెస్ పార్టీ పదే కోరింది. ఆర్థిక మార్కెట్ నియంత్రణ సంస్థ అయిన ఎస్సిబిఐ తీవ్రమైన రాజకీయ తక్షణ చర్య అవసరమని గుర్తించాయి. ఈ పరిణామాల దృష్ట్యా దేశవ్యాప్తంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఈడీ కార్యాలయాల ముట్టడి చేశారు. చైర్మన్లు, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, అనుబంధ సంఘ అధ్యక్షులందరూ కూడా ఈ దీక్షలో పాల్గొంటా ఉన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. आज के तारीख में एआईसीसी से दीपादास मुंशी जी, श्री सलमान कुर्सी जी, हमारे भाई डिप्टी सीएम भट्ट विक्रमार्का जी, मेरे साथ मंत्रियों, एमपी, एमएलसी, एमएलए और कांग्रेस पार्टी के वरिष्ठ नेता, कार्यकर्ता तक हजारों लोग इधर आज जमा होकर राहुल जी आवाज को मदद देने के लिए, राहुल जी आप संघर्ष करो, आपके साथ हम हैं, आपके साथ हम रहेंगे, ये जनता को लूटने वाले को जेल तक भेज देंगे, जेल के अंदर डालेंगे, तब तक हम आपके साथ में रहने के वादा कर सब लोग यहां मौजूद हुए. मित्रुलारा, ఈ రోజు ప్రధానమంత్రి గారు పదే రైల్వే స్టేషన్లో నేను ఛాయ్ అమ్మి దేశానికి ప్రధానమంత్రినైనా అని చెప్తుంటారు. అలాంటి పేదల కష్టాలు తెలిసిన వ్యక్తి ప్రధానమంత్రి అయితే తప్పకుండా పేదలకు మేలు జరుగుతుంది. దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు, మైనారిటీలకు ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలు అందుతాయని దేశమంతా భావించింది. కార్యాలయం ముందు గంటల కొద్దీ నిరసన తెలిపి ఈ రోజు దేశ ప్రజలకు మనం చెప్పదలుచుకున్నాం, ఈ జాతి సంపద పేదలకు చెందాల్సింది కేవలం ఇద్దరు వ్యక్తులకు దోషపెడుతున్నారు. మరో ఇద్దరు వ్యక్తులన్న సంగతి ఇవాళ ప్రపంచానికి చెప్పాలి, ప్రపంచానికి తెలవాలి అని ఈ రోజు మనం నిరసన కార్యక్రమంలో కూర్చున్నాం. ఇది అధ్యక్షుడు ఇచ్చిన పిలుపు కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా నేను కూడా మీలాక సామాన్యమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని కాబట్టి వేలాది మంది కార్యకర్తల మధ్యలో ఇక్కడ కూర్చొని ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనడానికి పార్టీ పిలిపిస్తే ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా ఎంత గొప్ప పదవిలో ఉన్నా పార్టీ పిలుపు మేరకు నిరసన కార్యక్రమాలలో పాల్గొనాల్సిందే. అధ్యక్షుడు ఆదేశం మేరకు ఇవాళ ముఖ్యమంత్రిని అయినా నేను ఇక్కడికి వచ్చి నిరసన కార్యక్రమంలో కూర్చున్నా. ఇది ప్రజా సంపద దోపిడీ. ఈ దోపిడీని అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మీద ఉన్నది.